కానీ బయట ఎందుకండి ఆ రూమర్ ఉంది? చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు చర్లపల్లి జైలుకొస్తే, అక్కడ పాత నేరస్తులతో కలిసి పెద్ద పెద్ద నేరాలు చేస్తారు బయటకొచ్చి. జైల్స్ కావవి, జైల్ యూనివర్సిటీ అంటుంటారు ఎందుకు? మీరు చెప్పింది కరెక్టే సార్. కానీ లోపం ఎక్కడ ఉందనేది పోలీసు వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే నేను ఉన్నతి క్లాసులో పనిచేసిన 2 సంవత్సరాలు. అక్కడంతా కూడా రిపీటర్స్ వచ్చే ఖైదీలని మేము కౌన్సిలింగే మా పని. వాళ్ళు చెప్పేవాళ్ళు ఖైదీలు, అన్నా నేను ఒక్క కేసు చేస్తే నా మీద 10 కేసులు మోపుతున్నారన్న, నేరాన్ని కూడా నా మీద మోపుతున్నారని చెప్పి. మరి దీనివల్ల మరి నీకేమనిపిస్తుంది అని అడిగితే, అన్న చేయని దానికి చేసిన ఒక్క కేసుకు 10 కేసులు మోపితే మళ్ళీ బయటికి పోయిన తర్వాత వాళ్ళు పోలీసులు ఊకుంటారన్నా, మళ్ళీ ఒక 10 కేసులు వేస్తారు, కాబట్టి మాకు అదే మార్గం కరెక్ట్ అనిపిస్తుంది అని అంటున్నాను. కానీ ఇదంతా రొటీన్ స్టోరీ అంటారు పోలీసులు. లేదు, క్రిమినల్ చెప్పే మాట ఇది లేదు. ఒక సిఐ డైరెక్ట్గా అన్నాడు, కుషాయిగూడ సిఐ అనుకుంటా. అదే ఉన్నతి క్లాస్ మీటింగ్లో వచ్చిండు ఒకసారి. ఖైదీల కోసం ఒక ప్రోగ్రామ్ పెడితే అక్కడ అందుబాటులో ఉన్న సిఐ వచ్చి అడిగినాం మేము, సార్ మీరు ఒక్క కేసు పెడితే మీరు 10 కేసులు ఎందుకు వేస్తారు సార్ అంటే, ఆ ఒక్క కేసు ఎవరు చేయమన్నారు అంటే, ఒక్క కేసు సార్ చేశాడు సార్, ఏదో కొన్ని ఆర్థిక అసమానతల వల్లనో లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్లనో చేయొచ్చు నేరం, కానీ పుట్టుకతోనే నేరస్తుడిది కాదు సార్. కానీ చేసిన వ్యక్తిని ఇంకా మీరు నేరస్తుని ఎందుకు మారుస్తున్నారు అంటే, ఒక చిన్న తప్పు చేస్తే అతను పెద్ద తప్పు చేయమని వీళ్ళే గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది అక్కడ. అంటే ఏమంటారు ఆ ఒక్కైతే ఎందుకు చేయమన్నారు? అవునబ్బా 10 కేసులు పెడితే ఎక్కువ కాలం జైల్లో ఉంటాడు కాబట్టి అని మార్పు వస్తుంది. మార్పు కాదు వచ్చేది అక్కడ, ఆనే స్టూడెంట్కి వచ్చి టీచర్గా పోతాడు బయటికి. అంటే నేను పోలీసులు ఆఫీసర్లకు చెప్పేది కూడా, నేను రిక్వెస్ట్, ఒక నేరం చేసిండంటే ఫస్ట్ ఆయన ఏ స్థాయిలో నేరం చేశాడా, ప్లాన్తో చేశాడా, అనుకోకుండా చేశాడా, దాన్ని కొంచెం చూసి దాన్ని కొంచెం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి చేద్దాం. సరే చట్టపరంగా మనం రిమాండ్ చేయాల్సిందే, కానీ ఒక్క కేసు చేస్తే ఒక్క కేసు వేయండి, 10 చేస్తే 10 వేయండి. ఎవరో చేసిన నేరస్తులను దొరకకుంటే ఆ 10 కేసులు కూడా వీడే చేసిన తీసుకుపోయి లోపడేసిన తర్వాత అలా కుటుంబ పరిస్థితి ఏంటి సార్? అంటే జైల్లో ఉన్న ప్రతి ఖైదీ కూడా సార్ చాలా బ్యాక్వర్డ్ ఖైదీ సార్, మొత్తం చాలా బ్యాక్వర్డ్ పీపుల్. ఎందుకంటే అందరు కూడా విద్యావంతులే, కానీ పూటకు లేని వాళ్ళంతా. ఒక మర్డర్ చేసిన వాళ్ళే, పెద్ద పెద్ద నేరస్తులు ఎవ్వరు రారు సార్ జైలుకు, చేసినా కూడా వాళ్ళు జైలుకి రారు, బయటనే వచ్చేది ఎవరు? ఆ రోజు రాదు కూలి చేసుకునేటోళ్ళు, కనీసం ఊళ్ళో ఇంటి రూమ్ కిరాయి కట్టలేని వాడు, కనీసం తల్లిదండ్రుల పూటకు గడపని వాళ్ళు మాత్రమే జైలుకి వస్తూ ఉంటారు. నేను చాలా మందిని ఖైదీల నుంచి నేను చాలా బాధపడ్డాను సార్ నేను. కానీ ఎవరు కూడా జైలుకి వచ్చిన వాళ్ళందరూ కూడా నేరస్తులు అయితే కాదు. అందులో నేరం చేసిన వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు కూడా ఉంటారు. చర్లపల్లి జైల్లో మీరు ఉన్నతి కార్యక్రమం చేశారు? చేశాను. అక్కడ బీనా మేడం ఉంటారు? అవును ఉంటారు. ఆవిడ ఎలా కౌన్సిలింగ్ చేస్తారు సార్? బీనా మేడం, ఆమెకు చాలా చాలా థ్యాంక్స్ ఆ మేడంకు. తను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆమె ఇంకొక 2 మహిళల్ని తీసుకుని వచ్చేది. సరే ఆమె స్వార్థం కోసం అయితే కాదని అనుకుంటున్నా. అది ఆమె ఒకటే చెప్పేది, మీరు చేసిన నేరాన్ని మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ నేరం చేయకుండా మీ కుటుంబ సభ్యులతోటి హ్యాపీ గడవడమే నా గోల్. అయితే ఆమె కూడా మార్చాలని అంటే ఆమె మనకు కావాలి గైడ్లైన్స్ ఇస్తుంది అంతే. ఆమె ఓన్లీ రిసర్చ్ అంటే ఖైదీల స్వభావం ఎట్లా ఉంది, వాళ్ళ మెంటల్గా ఎట్లా ఉంటారు, వాళ్ళని ఏంటంటే వాళ్ళకి కొన్ని సెషన్స్ పెట్టి మనలో కొంచెం మైండ్ని కొంచెం చేంజ్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేసింది. చాలామంది కూడా ఆమె వల్ల మారి కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉపాధి కూడా దొరికేటట్టు కూడా ఆమె చేసింది. అది కూడా జైళ్ళ శాఖ నుంచి ఒక టీ అది పెట్టుకోవడం, టీ డబ్బా పెట్టుకోవడం కానీ, పెట్రోల్ బంక్లో ఉద్యోగాలు అక్కడ ఇవ్వడం కానీ ఆమె చేసింది. ఆవిడ చేసే మంచి పని కాదనట్లేదు, వికే సింగ్ గారు చేసిన కార్యక్రమం ఎవరు తప్పట్లేదు. కానీ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ బాలలింగం, అవును మీకు ఎదురై ఉంటాడు, ఎదురైనా చూసిన నేను. బయటకు వచ్చాడు, ఆయన కోసం పెట్రోల్ పంప్ లో ఒక జాబ్ ఇచ్చారు వికే సింగ్ గారు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన మారాను నాకు అని చెప్తున్న వ్యక్తి తిరిగి మళ్ళీ అదే బాట పెట్టి మళ్ళీ జైలుకి వెళ్ళాడు. మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? అతను నేను జైల్లో ఉన్నప్పుడే ఒక క్రైమ్ డిపార్ట్మెంట్ వచ్చి సీసీ కెమెరాలో ఒక ఫుటేజ్ చూపించారు. ఇతను తెలుసా అంటే, అరే ఇతను మన దగ్గర ఉంటాడు కదా, ఇక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తారని చెప్పినాం. అది దొంగతనం చేసిన విషయం నాకు తెలియదు, పెట్రోల్ బంక్లో చేసిన విషయం నాకు తెలుసు. సరే ఇప్పుడు ఆయన మారినని చెప్పుకున్నాడు, బయటకు పోయి పెట్రోల్ బంక్లో ఉన్నాడు, మళ్ళీ దొంగతనాలు చేసిండంటే సరే చేయొచ్చు, చేయలేదని అనలేము. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో యువత లగ్జరీకి అలవాటు పడిపోయింది. తాగుడు, మంచి
కార్లు కావాలని, బంగ్లాలు కావాలని, అలాంటి కల్చర్కి అలవాటు అయిపోయిన తర్వాత వీడేమో ఎందుకంటే ఇంకా చాలా కింద ఉన్నాడు కదా. మరి నేను అట్లా ఎదగాలి కాబట్టి మరి ఏం చేయాలి, మరి ఇంట్లో కుటుంబాన్ని పోషించలేకపోతున్నా, నా తల్లిదండ్రులు పోషించలేకపోతున్నా, వచ్చిన పెట్రోల్ బంక్లో చేసిన 10,000తో నేను ఏం సంపాదించాలా అంటే అతనికి నేను అనుకుంటున్నా అతనికి ఏమైంది అంటే ఈ 10,000తోటి నేను నా కుటుంబం పోషించలేను, నా భార్య పిల్లల్ని పోషించలేను, నేను బతకలేను, కాబట్టి నాకు దొంగతనమే మార్గం అనుకొని చేసి ఉంటాడు. లోపలికి వచ్చి మాట్లాడాడు ఎప్పుడైనా మీతో? వచ్చాడు. అంటే రిలీజ్ అయినాక ఒకసారి ఉన్నతిలో ప్రోగ్రామ్కు రమ్మంటే వచ్చి చెప్పాడు, నేను మారిపోయినా మంచిగున్నా అని చెప్పిండు. కానీ మంచిదే, సంతోషం కదా. ఇక బయటికి వెళ్ళిన తర్వాత మారి పెళ్లి చేసుకున్నాడంట, సంతోషం అనుకున్నాం. కానీ ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తే 10,000తో ఎవరు బతకలేరు ఇప్పుడు. అంటే ఫస్ట్ అతనికి లైఫ్ సెటిల్ కావాలంటే ప్రభుత్వం, అంటే ఇలాంటి నేరస్తులని ప్రభుత్వం ఆదుకోవాలి. అంటే వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి భూమి ఇవ్వడమా, లేకుంటే ఇంకా పెద్ద కంపెనీలు ఏమైనా పెట్టడమా, అట్లాంటి చేస్తే వాళ్ళు నేరం వైపు వెళ్ళి. ఒక మనిషి బతకాలంటే 5,000 రూపాయల నుంచి కూడా బతకచ్చు, 5 లక్షలు కూడా బతకచ్చు, సరిపోదు అనుకుంటే. 10,000 రూపాయలు ఉద్యోగం సంపాదించిన వ్యక్తికి బతకాలనుకుంటే తప్పు చేయకుండా బతకొచ్చు. కానీ నేను విలాసాలకు వెళ్ళాలనుకుంటే 10,000 కాదు కదా, 10 లక్షలు కూడా సరిపో. మరి అటువంటి మనస్తత్వం ఉన్న బాల్యంగాన్ని మార్చడానికి ఏమైనా మీరు ఉన్నతి కార్యక్రమాలు చేశారా సార్? అంటే బాల్యంగం అని కాదు, సాధారణంగా ఇటువంటి మీకు చాలా మంది ఎదురై ఉంటారు. చాలా మంది ఎదురయ్యారు. మేము ఒకటే, ఉన్నతి అంటే పరివర్తన. ఒక టార్చ్ లైట్, చీకట్లో వెళ్ళే వాళ్ళకు ఒక టార్చ్ లైట్ మాత్రమే. కానీ ఈ మార్గంలో నడవండి, ఈ మార్గంలో నడిస్తే మీకు ముళ్ళబాట, ఈ మార్గంలో నడవండి అని ఒక ఎలుతురు చూపిస్తాం అంతే. కానీ మేము చేయి పట్టుకుని మాత్రం మేము నడపలేము. అది వాళ్ళ మీద డిపెండ్, ఎవరు నేరస్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ. ఓకే. చల్లపల్లి జైల్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు, భాను, సూర్యుని మర్డర్ చేసిన. అవునవును, భాను కిరణ్. ఎప్పుడైనా ఎదురయ్యారా? ఎదురయ్యండి. ఏమంటారు ఆయన? భాను కిరణ్ నేను జైల్లో చాలా భయస్తుడు, ఎవరైనా నమ్మడు, ఎవరైనా దగ్గరికి వెళ్ళి వెళ్దామని కూడా దూరం ఉన్నామంటాడు. అయితే కేవీ రెడ్డి అనే సూపరింటెండెంట్ ఉన్నప్పుడు బాగా హవా నడిపించండి. కరప్టెడ్, కాబట్టి ఇప్పుడున్న సూపరింటెండెంట్ అట్లా కాదు, చాలా డిగ్నిటీ, మంచి డైనామిక్ ఆఫీసర్లు ఇప్పుడున్న వాళ్ళు. కేవీ రెడ్డి ఆఫీస్ ఉన్నప్పుడు జైల్లో బాగా ఫోన్లు, ఇక అన్ని విధాలుగా నడిచింది ఇక హవా. భానుది. ఇక భాను అంటే మేము ఎప్పుడైనా ఒకసారి మాట్లాడేది, చాలా భయస్తుడు. ఇంకోటి ఏంటంటే ఎవరిని ఎక్కువ కలవడు, ఎవరైనా కలవాలని పోతే కూడా దగ్గర రానిడు. అంటే ఎవరైనా ఏమైనా చంపుతారేమో, నన్ను ఏమైనా చేస్తారేమో అనేది ఒక భయం ఉండేది. అంటే ఎప్పుడైనా అడిగారా సూర్యుని ఎందుకు చంపాల్సి వచ్చిందని? సూర్యుని అన్న అని పిలిచే వ్యక్తి ఎందుకు ఆయన చంపావని? అంటే ఆయన చెప్పిన విషయం అయితే కాదు, అక్కడ ఉన్న అధికారులు అనుకోకుంటే ఇన్న విషయం. అది ఏంటంటే సూర్య బయటకు వచ్చిన తర్వాత, సూర్య జైల్లో ఉన్నప్పుడు సూర్యుని అడ్డం పెట్టుకొని కొన్ని వందల భూములు, కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరు? భాను కిరణ్. అయితే మరి సూర్య బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చిన తర్వాత మరి నా పేరు మీద సంపాదించిన ఆస్తులు మొత్తం ఎక్కడ ఉన్నామో చెప్పేసి ఈయన ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇక ఇట్లయితే నాకే ప్రమాదం అని చెప్పేసి చంపేసిండు అనే విషయం తెలుసు. సరే, చంపారే అనుకుందాం. చంపి ఏం సాధించాడు? జైల్లో ఉన్నాడు కదా, ఏం సంపాదించాడు? ఇక వాళ్ళు ఏంటంటే అన్ని 100 కోట్లు సూర్య పేరు మీద బెదిరించి సంపాదించుకున్న ప్రాపర్టీ. అవును, ఎంజాయ్ చేయడానికే కదా. ఎంజాయ్ చేయడం. ఇప్పుడు ఆయన దాదాపు 10 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. ఏం సంపాదించిన, ఎందుకు ఈ సంపాదన, ఎందుకు, ఎవరి కోసం కష్టపడ్డాడు? వాళ్ళ అమ్మగారి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఏంటి అంటే ఆ క్షణికావేశం తీసుకున్న నిర్ణయమా, లేదు భయపడి తీసుకున్న నిర్ణయమా? భయపడి తీసుకున్న నిర్ణయం కాదు, కుట్రతోటే అతన్ని చంపేస్తే మళ్ళీ పైకి ఎదగవచ్చు. ఎందుకంటే ఆయన అనుకున్న లక్ష్యం సాధించలేదు కదా. అంటే ఆయన ఏమనుకున్నాడంటే ప్రభుత్వాలు అంతా నా చేతిలో ఉన్నాయి, డబ్బు పెట్టి ఏమైనా కొనొచ్చు, అట్లా అనుకొని చేసిండు. కానీ అప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు న్యాయ వ్యవస్థలు కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, న్యాయం వైపే వాళ్ళు కూడా తీర్పులు చెప్తున్నారు. కానీ ఈయన చేసింది నేరం కాబట్టి ఆయన లోపడేసి. ఓకే, భాను విషయం పక్కన పెడతాం. గణేష్ అన్న బాగుండు సుబ్బరామరెడ్డి కేసులో ఉన్నాం. అవును, ఆయన ఇప్పుడు మాట్లాడారు మీరు మాట్లాడేది, రోజు కలుస్తా ఆయనతో పాటు. నేను కూడా సంవత్సరం దాకా ఉన్న జైల్లో. మంచి హెల్పింగ్ నేచర్ సార్ గణేష్ అన్న, నిస్వార్థపరుడు, కల్మషం లేని మనిషి. తను ప్రతి ఖైదీ కూడా వచ్చిన ఖైదీలకు మంచి వాళ్ళకు ధైర్యం చెప్పడం, వాళ్ళకు మంచి అంటే వ్యక్తిగతంగా కానీ చాలా మంచిగా ఉంటాడు గణేష్. ఇంకా మీకు చాలా మంది ఖైదీలు చూస్తుంటారు కదా, మీకు బాగా నచ్చిన వ్యక్తి చెప్పండి ఒకటి. ఖైదీలలో సార్, నా ఖైదీలంతా నా సోదరులే. కానీ నేను ఆఫీసర్లు అంటే చెప్తా కానీ
ఖైదీలు అంటే అందరూ ఎందుకంటే అంటే చిన్న చిన్న నేరాలు కూడా చేసి వస్తుంటారు కదా, ఆ విధంగా వచ్చి బాధపడే వాళ్ళు ఎవరైనా కనబడ్డారు మీకు? చాలా మంది సార్. ఒకరు నేను చెప్పండి. అంటే ఒక్కరంటే నేను అంత గుర్తుపట్టాను కానీ నేను ఫోన్ సెక్షన్ లో చేసిన నేను. అయితే నేను ఫస్ట్ ములాఖాత్ సెక్షన్ కూడా చేసిన. ములాఖాత్ సెక్షన్ అంటే ఒక జైలరు ఇన్ఛార్జ్ లేకుండా కూడా నేనే నడిపించేది. ఉమ్. అది కూడా నా మీద నమ్మకంతో పెట్టారు అది. ములాఖాతులు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటారని ఉండదు కదా? ఉన్నాయి కానీ అవన్నీ ఏంటంటే అంటే ఇన్నర్ ములాఖాతులు వస్తుందా, అవుటర్ ములాఖాతు డబ్బులు వస్తాయా? సార్ అవుటర్ అప్పుడు వచ్చేసాయి, ఇప్పుడు లేదు సార్ అట్లా. అంటే అట్లా కాదు, ఖైదీలని పెడితే అట్లాంటి కరప్షన్ అవుతాయని అధికారులు బాగా ఆలోచించి ఏం చేశారంటే మంచి మంచి అంటే సిన్సియర్ గా ఎవరు అయితే బాగుంటారు, కరప్షన్ లేకుండా ఎవరైతే చేయగలరు ఖైదీలు అని చెప్పేసి పై సూపరింటెండెంట్ చెప్తే ఇక్కడ జైలర్లు సెలెక్ట్ చేసుకున్నారు, అందులో నన్ను చేసుకున్నాను. అంటే ఎందుకు సార్ నన్ను ఎందుకు పెడతారంటే నక్సలైట్ తప్పు చేయరబ్బా, మీరు చేసిన పని కరెక్ట్గా చేస్తారు. అంటే నాకు అయితే సంపత్ సార్ అని సూపరింటెండెంట్ ఉండే, తను రిమాండ్ నుంచి నాకు బాగా పరిచయం. అతను కూడా అతనంటే నాకు చాలా అభిమానం కూడా. మంచి డైనామిక్ ఆఫీసర్, మంచి డిగ్నిటీ పర్సన్. మీరు ఎన్ని ములాఖాతులో ఫ్యామిలీ చూస్తుంటారు కదా, చాలా ఫ్యామిలీ. అవును సార్, చాలా మంది ఫ్యామిలీ చూస్తారు, లోపలికి వచ్చి బాధపడుతుంటారు. చాలా బాధ వచ్చిరంటే సార్ వాళ్ళు ఏడ్చుడే, దాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించేది. అయితే ఫస్ట్ ఏంటంటే నేను ప్రతి ఒక్క ములాఖాత్ వచ్చిందంటే నా ఫ్యామిలీ లాగా భావిస్తాను. అంటే నేను కూడా అదే స్థాయిలో ఉన్నా కదా, మరి నా ఫ్యామిలీస్ కూడా అదే స్థాయిలో అదే బాధలు ఉంటారు కదా అని చెప్పేసి ఎంబడి రాగానే ములాఖాత్ స్లిప్స్ రాగానే దాన్ని ఎంబడే ఎంజిబుల్ వేసి ఎంబడే సైన్లు కాకుండా కూడా ఎంబడి పిలిపించేది. అయితే నాకు జైలర్ పర్మిషన్ ఉంటుంది. అంటే రౌండ్కి వెళ్ళినప్పుడు లేట్ అవుద్ది, 11-12 అవుద్ది రౌండ్ వచ్చేటాలకు. సార్ మరి 12-11 వరకు వాళ్ళు 9 నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు సార్. మరి మీ సైన్లు చేయకుండా మేము ములాఖాతులు ఇస్తే అట్లా ఇవ్వద్దు అంటారు. ఎందుకంటే ఆ పర్మిషన్ మాకు లేదు కదా సార్, ఎందుకంటే మేము ఖైదీలము, మీరు చెప్పిన పని చేయడం మా బాధ్యత. మరి మీరు లేకుండా అయితే ములాఖాతులు ఇవ్వద్దు కదా సార్. మీరు రౌండ్కి వెళ్ళి వచ్చేటాలకు 11 అవుతుంది, మరి 9:30కి వాళ్ళ ఫ్యామిలీస్ వస్తున్నారు, మరి వాళ్ళు ఇబ్బంది పడుతుంది సార్ అంటే, సరే సూపరింటెండెంట్ సార్ పర్మిషన్ ఉంటుంది ఏదైనా చేయాలంటే. పై అధికారి సరే ఎలిజిబుల్ ఉంటే ఇచ్చేయమని వచ్చిన సైన్ చేయొచ్చు, దాన్ని ఏముంది అని చెప్తే 9:30కే వాళ్ళని ఎంబడే పిలిపించి, అంటే నా నుంచి నేను వాళ్ళ ఖైదీలకు హెల్ప్ చేశాను. అలా ఆ విధంగా చూసిన కేసులు ఏమైనా గుర్తుందా? బాగా ఏడ్చుకొని తెలిసి తెలియక నేరం చేసి కుటుంబాన్ని చూడగానే ఒక్క అతను బాగా నాకు గుర్తుంది సార్ అని, గడ్డం మురళీమోహన్ అని పీడీ యాక్ట్ వేసారని. ఇక్కడ అనేది సికింద్రాబాద్ అనుకుంటా. వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు వాళ్ళ భార్య పాపం పిల్లలు తీసుకొచ్చి రోజు ఏడవడం స్టార్ట్ చేయాలి. అంటే పీడీ యాక్ట్ వేసిన వాళ్ళకు 15 daysకు 2 ములాఖాతులు, యూటీ వాళ్ళకైతే వారానికి 2. మరి 15 రోజుల్లో మరి ఈయనకు వేరే వాళ్ళు కూడా ములాఖాత్ వచ్చేది. 2 అయిపోయినా కూడా మరి ఇంకో ములాఖాత్, థర్డ్ ములాఖాత్ ఇవ్వాలంటే ఓన్లీ సూపరింటెండెంట్కే పవర్ ఉంటుంది. ఇక ఆ టైంలో ఏంటంటే కొంత నేరస్తులను బట్టి కూడా వాళ్ళు ఎక్స్ట్రా ములాఖాతులు ఇస్తారు. అట్లా నేను ఆ ఫ్యామిలీ వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డా. అంటే ఎందుకు మంచి ఎడ్యుకేటెడ్, ఎందుకు అసలు దొంగతనాలు చేయాల్సిన అవసరం, బైకులు దొంగతనాలు వచ్చిందని ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది, మంచిగా ఏదైనా జాబ్ చేసుకుని బయట ఉండొచ్చు కదా. వాళ్ళ భార్య వచ్చి ఇంకోటి ఎక్స్ట్రా ములాఖాత్ ఇవ్వకుంటే ఆమె, అన్న మీకు దండం పెడతా, మీ కాలు ముక్తా, ఒక్కసారి పిలిపేయండి అన్న, ఒక్కసారి పిలిచి ఒక్క విషయం చెప్పొద్దన్నా, నేను పీడీ యాక్ట్ ఈరోజు బోర్డు మీటింగ్ ఉందన్న అంటే, ఇప్పుడు నేను ఆఫీసర్లు ఏమంటారు, అది ఎక్స్ట్రా ములాఖాత్ నేను ఇవ్వలేను, జైలర్ని సూపరింటెండెంట్ సార్ లేడు, ఇవ్వలేడు, వాట్సాప్ పెట్టాను, వాళ్ళు ఇంకా ఆర్డర్ రాలేదు, ఆర్డర్ వస్తే ఇద్దామంటాడు. ఇక వాళ్ళు ఏంటంటే కొంచెం బాధపడ్డారు. అప్పుడు నేను చాలా బాధపడ్డా, అరే అంటే కనీసం కట్టుకున్న భర్తను కూడా కొంచెం ఒక్క నిమిషం ఒకసారి మాట్లాడిపి అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సార్ ఇన్నర్ ములాఖాతులో ఖైదీలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలు కలవడానికి చిన్న పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు, పిల్లలు వాళ్ళంతా. అవునవును, వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎలాగుంటారు అంటే వాళ్ళు ఎలాగుంటారు? ఫ్యామిలీస్ ఇన్నర్ ములాఖాత్ ఎంటర్ కాగానే మా ఖైదీ మిత్రులు పాపం వాళ్ళకు కళ్ళల్లో దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు లైఫ్ పడ్డ ఖైదీలకి ఇన్నర్ ములాఖాత్ అవకాశం ఉంటుంది, యూటీ వాళ్ళకు ఉండదు. అప్పటి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు జైల్లో ఉండే ఖైదీలు చూస్తే, ఎందుకంటే వీళ్ళు జైలుకి వచ్చినప్పుడే పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు 10 సంవత్సరాలకి వాళ్ళు పెద్దలై వస్తుంటారు. అంటే చిన్న పిల్లల్ని, అంటే ఆ బాధ నేను కూడా పడ్డా. ఎందుకంటే నేను జైలుకు బయటకు వెళ్ళినప్పుడు నా బాబుకు 12 సంవత్సరాలు, అంటే నేను 6 నెలల పిల్లగానప్పుడు పోయినా కాబట్టి, అంటే నేను ఆ పెంపకం అనేది, ఆ ప్రేమ అనేది నాకు లేకుండా అయిపోయింది. అంటే వాళ్ళు కూడా ఖైదీలు కూడా చాలా బాధపడతారు. అంటే ఎత్తుకొని ఏడవడము, వచ్చిన ఫ్యామిలీస్ ఏడవడము, డాడీ నేను పోను డాడీ, మీరు కూడా రండి డాడీ, ఇంటికి పోదాం డాడీ అని చెప్పేసి పిల్లలు అరిస్తే వాళ్ళకి ఇచ్చి అర్ధగంటనే ఉంటుంది నిర్మూలన. కానీ ఆ ఆఫీసర్లు కూడా వీళ్ళ మానవత దుఃఖంతో
ఇంకో హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుని అని చెప్పేసి వాళ్ళ ఏడుపు చూసి వాళ్ళ బాధ, ఎందుకంటే మానవత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్ ఆఫీసర్లకు. వాళ్ళు అట్లా మాట్లాడిపించి చాలా బాధ అనిపిస్తుంది. కానీ లైఫ్ పడ్డ ఖైదీలు ఎవరు కూడా సంతోషంగా ఉంటారు సార్ జైల్లో. అంటే సంతోషంగా అంటే ఒక ఫ్యామిలీకి దూరమైన ఒక బాధ ఉంటుంది, కానీ మిగతా విషయాలు అయితే ఏముండదు అని ఒక రకం చెప్పాలంటే. తల్లి తర్వాత నెక్స్ట్ తల్లి జైలే. ఎందుకంటే ఒకరోజు ఒక పూట తల్లి అన్నం తిన్నవా లేదని అడగదు, కానీ జైల్లో అధికారులు మాత్రము పొద్దున లేచినప్పటి నుంచి లాకప్ అయ్యేంత వరకు మన మీదనే వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. ఓకే, ఉదయం 6 గంటలు లాకప్ ఓపెన్ చేస్తారు, సాయంత్రం 6 గంటలు లాకప్ క్లోజ్ చేస్తారు. 6 నుంచి 6 మధ్యన ఏం చేస్తుంటారు, ఏం ఫుడ్ ఇస్తారు? సార్ మార్నింగ్ 6:30కి లాకప్ ఓపెన్ కావగానే కొంచెం యోగా పీరియడ్ గా, అంటే వ్యక్తిగతంగా అంటే యోగా కానీ తర్వాత ఏమైనా ఎక్సర్సైజ్ ఉంటే వాకింగ్ కానీ చేసుకోవచ్చు. 6:30కి టీ వచ్చేస్తుంది. లాకప్ ఓపెన్ కాగానే టీ అక్కడ ఉంటుంది అంతే. టీ కూడా బాగానే ఉంటుంది. మన ఇంట్లో కూడా అంత మంచిగా చేసుకోము, కానీ ఆడ అంత మంచిగా చేస్తారు. టీ అయిన తర్వాత 7:30కు 8 గంటల వరకు బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఒకరోజు చపాతి, ఒకరోజు పులిహోర, ఒకరోజు ఇడ్లీ అట్లుంటుంది. పూరి ఉండదు. 8:30కి ఎవరికైతే ఏ వర్క్ అయితే అప్పకి చెప్పిందో ప్రిజన్ డిపార్ట్మెంట్ ఆ వర్క్కి వెళ్ళిపోవాలి. ఏ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి. మిగతా గేట్ వర్క్ ఉంటే గేట్ వర్క్ పోయి చేసేవాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఖైదీ శిక్ష పడ్డ వాళ్ళు మాత్రమే. యూటీ వాళ్ళకు ఉండదు వర్క్, వాళ్ళకి రైట్స్ లేవు. ఆఫీసర్లు యూటీ వాళ్ళతో పని చేయించాలని రైట్స్ లేవు. యూటీ వాళ్ళు జైలుకి వచ్చారు, నేరం ఇంకా రుజువు కాలేదు కదా. కానీ యూటీ వాళ్ళతో బాత్రూమ్లు కడిగిస్తారని ఎవరు బాత్రూమ్ వాళ్ళు కడుక్కోవాలి. అది కూడా వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు. మేమే తప్పు చేసినాం, సరే కేసు వేసి మేము లోపలికి వచ్చాం, మేము గడవాలంటే ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉంటారు, మరి మీ ఇంట్లో బాత్రూమ్ పోతే ఎవరు కడగాలి? మీరే కడుకుంటారు కదా. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ స్కూల్ అనుకోండి, అంటే ఒకటి ఎవరి బ్యారకు వాళ్ళు నీటి పెట్టుకోవాలి. ఒకవేళ నేను కడగను అన్నాను అనుకోండి, కడగనంటే దాన్ని హెచ్చరిస్తారు. అయితే ఇంకోటి అందరికి కడిపించరు, ఓన్లీ పోక్సో కేసులలో వచ్చిన వాళ్ళతోనే గడిపిస్తారు ఎక్కువ. కొంతమంది ఏంటంటే ఇక సిటీ వాళ్ళు ఉంటారు కదా, ములాఖాతు లేని వాళ్ళకు కొన్ని డబ్బులు టోకన్లు ఇచ్చి వాళ్ళతో గడిగించుకుంటారు. ఓకే, కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికి జైలుకి వస్తారు, వాళ్ళతో కూడా కడిపిస్తారట కదా. వాళ్ళతోని బయట వర్క్ చేపిస్తారు. ఎందుకంటే వాళ్ళకు వేసిన శిక్ష ఏంటంటే నెల 10 రోజులు 15 రోజులు శిక్ష ఇస్తారు కాబట్టి వాళ్ళకు మిర్రర్ డ్రెస్ ఉంటుంది. వాళ్ళు బయటకు వెళ్ళి ఓన్లీ గార్డెన్ క్లీన్ చేసుకుని మళ్ళీ లోపలికి వస్తారు. కానీ మమ్మల్ని చూసినట్టు వాళ్ళని చూడరు. వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది.